శ్రీ గురుభ్యో నమ. శ్రీ సమర్థ రామదాస విజయం. అధ్యాయం 33. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శిష్య శ్రేష్ఠుడైన బోళారాం. శ్రీ నిత్యానందుల వారు విద్యాసాగరునికి మరికొన్ని లీలలు ఈ విధంగా చెప్పసాగిరి. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు తమ శిష్యులలోని అవలక్షణములను దూరీకరించడంలో ఎంత చాకచక్యతతో వ్యవహరించేవారో ఈ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చును. కొందరిలోనున్న సద్గుణములు పటిష్టం కావాలంటే కొందరిలో అవగుణాలు ఉండక తప్పదని పెద్దలు చెప్తారు. నిజంగా శ్రీ సమర్థులు సర్వజ్ఞులనే విషయం తెలిసినా కొన్నిసార్లు శిష్యులు మాయలో పడి ఆ విషయాన్ని మరిచిపోవుట కూడా వారి లీలయే. శ్రీ సమర్థుల వారికి సుగంధ పరిమళ తాంబూలం సేవించే అలవాటు ఉన్నది. అది వారు ఎప్పుడు తినాలనిపించితే అప్పుడే అడిగేవారు. దానికి శివాజీ మహారాజ్ మంచి మేలు రకం తమలపాకులు, వక్కలు, జాజికాయలు, జాపత్రి, యాలకులు, లవంగాలు మొదలైన సుగంధ ద్రవ్యాలు విరివిగా పంపే ఏర్పాటు చేసినారు. అంతేగాక ఆ తాంబూలంను తగు పాళ్లలో అన్నీ వేసి రుచికరంగా తయారు చేసి ఇవ్వగలిగిన ఒక యువకుని కూడా వారే ఏర్పాటు చేసినారు. కొన్ని రోజుల తర్వాత శ్రీ సమర్థులకు తాంబూలం నమిలి తినేటందుకు దంతాలు ఇబ్బంది పెట్టుచున్నందున అన్నింటినీ చిన్న రోటిలో, అది ప్రత్యేకంగా తాంబూలం కొరకు వాడేది, వేసి దంచి ఇమ్మనేవారు. ఆ రోలు ద్వారా ఒక లీల రూపంగా కొందరికి గుణపాఠం నేర్పడం జరిగింది. ఆ యువకుడు ఆ సేవను తగు సమయానికి వారికి చేస్తూ మిగిలిన సమయమంతా గురుదేవుల సన్నిధిలో చేతులు కట్టుకొని నిలబడి వారు నిద్రిస్తే విసురుట, లేస్తే త్రాగుటకు నీరందించుట వంటి సేవ చేస్తూ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఉంటుంటే శ్రీ స్వామి అతని అమాయకత్వానికి తగినట్లు అతనికి బోళారాం అని పేరు పెట్టారు. ఆశ్రమంలో అందరికీ ఏదేదో బరువు పనులు, రొట్టెలు చేయుట, కూరలు వండుట, అన్నం వండుట, నైవేద్యములు, ప్రసాదములు తయారు చేయుట, అతిథులు అభ్యాగతులను గౌరవించి వారికి కావలసిన సదుపాయములు చూచుట, పశుపోషణము, త్రాగునీరు మోసుకొని వచ్చుట, కూరగాయలు సమకూర్చుట, ఇట్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పగించినారు. బోళారాంకు మాత్రం ఒక్కటే పని, తాంబూలం దంచిచ్చుట, తర్వాత గురువు గారికి విసురుట. ఇవి అత్యంత సులభమైన పనులు కావడం వలన అతనికి అలసట లేని పనులు దొరికినవని హాస్యం చేస్తూ మిగిలిన శిష్యులందరూ ఆట పట్టించేవారు. కానీ బోళారాం ఎవ్వరికి ఏమీ సమాధానం చెప్పేవాడు కాదు. వారిట్లు తనను ఏడిపిస్తున్నారని గురువుగారికి చెప్పేవాడు కాదు. అతని శ్రద్ధ, భక్తి, ఓర్పు, వినయం, విధేయతలన్నీ గురుదేవులకు అవగతమే. నిరంతరం గురుసేవలోనే తన సమయాన్ని గడుపుచుంటే అది ఎలాగున్నదంటే కడసారి పిల్లవాడు తల్లిని విడిచి ఉండలేని విధంగా ఉండేది అతని స్థితి. ఆ విధంగా ఎల్లవేళలా గురుదేవులను అంటిపెట్టుకుని ఉండేవాడు. ఇలా సేవిస్తూ ఉండగా శ్రీ సమర్థుల వారికి ఉన్నట్లుండి దగ్గు ప్రారంభమైంది. కఫం గొంతులో చేరి తోచనీయకుండా ఉన్నప్పుడు దగ్గి దగ్గి కఫం ఊసివేయాల్సి వస్తుంది. వారి బాధ రోజు రోజుకు హెచ్చుతూ ఉంది. ఏ వైద్యానికి వారు అనుమతించలేదు. వారి బాధను శిష్యులందరూ చూడలేకపోయేవారు. కానీ నివారణకు ఏమి చేయాలో తెలియని అయోమయ స్థితి వారిది. బోళారాం అయితే గురుదేవుల బాధను చూడలేక వెక్కి వెక్కి ఏడ్చేవాడు. విద్యాసాగర, సద్గురువునకు బాధ ఎందుకు వస్తుంది? ఆయన అన్నింటికీ సమర్థులు గదా అని కొందరి భావన. అదీగాక వారికి పూర్వకర్మలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయినాయి కదా అని అనుకుంటారు. కానీ వారి ఆశ్రితుల కర్మలన్నీ వారు స్వీకరించి వాటిని అనుభవిస్తూ శిష్యులకు గుణపాఠం నేర్పడానికి మరియు శిష్యులను పరీక్షించడానికి కూడా ఉపయోగపడతారు. ఈ మానవ శరీరం అనుభవం కొరకే వచ్చినది అని బోధించి బాధలు పడేవారికి ఆశ్వాసమిస్తారు. వారి అనుభవం ద్వారా ఎదుటివారు ధైర్యంతో బాధలు అనుభవించడం నేర్చుకోవాలని వారి ఆశయం. పూర్వం వేదధర్ముడనే గురువు దీపకుడను శిష్యుని పరీక్షించుటకై కుష్ఠరోగగ్రస్తుడవుతాడు. ఆయన సేవలో నిమగ్నుడైన దీపకునికి విశ్వేశ్వరుడు, నారాయణుడు కూడా దర్శనాలిస్తారని మనం లోగడ చెప్పుకున్నాం కదా. శిష్యులను ఉద్ధరించే విషయంలో గురువులెంత శ్రమ తీసుకుంటారో ఈ లీలల ద్వారా అర్థమవుతుంది. విద్యాసాగర, శ్రీ సమర్థులు ఆ విధంగా బాధపడుచూ ఉన్నారు. వారికి లేచి బయటకు వెళ్ళి ఉమ్మివేసేంత కూడా విరామం దొరకనంతగా ఆ దగ్గు బాధిస్తూ ఉంది. ఓపిక కూడా సడలింది. అందుకని ఒక ఉమ్మి తొట్టెని ఏర్పాటు చేసినాడు బోళ. దగ్గి దగ్గి కఫాన్ని ఆ తొట్టెలో ఉమ్మేసేవారు. దానిని ఏ పూటకా పూట బోళారాం పరిశుభ్రంగా కడిగి తెచ్చి అమర్చేవాడు. అలా ఉండగా ఒక రోజున రాత్రి తెల్లవార్లు శ్రీ సమర్థులకు దగ్గు వస్తూనే ఉంది.
బోళారాంకు వారి అవస్థ చూచి ఏడుపు వచ్చేది. వారు తెల్లవార్లు దగ్గి ఉమ్ముతూనే ఉన్నారు. అంతకుముందు ఏ పూటకా పూట ఆ ఉమ్మిని బయట ఏదో ఒకచోట పోసేసి తొట్టిని శుభ్రంగా కడిగి తెచ్చేవాడు బోళ. అయితే వీడిపైన ఈర్ష్య అసూయలతో ఉన్న శిష్యులు కొందరు ఎంత గురువుగారి కఫమైనా వీడు అసహ్యంగా ఎక్కడంటే అక్కడ పోసేస్తూ ఆవరణంతా అపరిశుభ్రం చేస్తున్నాడని అనుకోవడం శ్రీ సముద్ధుల వారి మనసుకు గోచరించింది. అందువల్ల ఆ రోజు తొట్టి నిండిపోయి ఉన్న దానిని శుభ్రపరిచేటందుకు బోళా చేతికి తీసుకోగానే శ్రీ సముద్ధులు, ఒరే బోళా, ఈ ఉమ్మిని ఎవరికీ కనబడని చోట పోసి శుభ్రంగా కడిగి తీసుకురా అని ఆదేశించారు. ఇతర శిష్యులు మాట్లాడుకునే మాటలు తనకు కూడా తెలుసును. అందుకే ఇలా ఆదేశించారనుకుని బోళా ఒక్క క్షణం ఆలోచించాడు. ఎవ్వరికీ కనబడని చోటు అన్నారు. దీనిని ఎవ్వరికీ తెలియకుండా నా పొట్టలో పోసేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని ఆలోచన రావడమే తడవుగా వాని చేతిలోని ఆ పదార్థం సుగంధ పరిమళ పానీయంగా మారింది. అతను గటగటా తాగేసి ఆ తొట్టిని పరిశుభ్రం చేసి తెచ్చి అక్కడ ఉంచాడు. పాత్రను అక్కడ ఉంచగానే, ఏమిరా, నేను చెప్పినట్లు చేశావా అని ఎదురుగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్న బోళాని అడిగారు. వారికి ఆ విషయం తెలిసింది. అయినా మరలా అతని చేత చెప్పించాలనే అడిగారు. అసత్యం ఆడడం చేతగాని బోళా, గురుదేవా, మీరు చెప్పినట్లే చేశాను. దాన్ని ఎవ్వరికీ కనబడని చోటు అంటే అని కొంచెం ఆగి నా కడుపులో పోసేసి శుభ్రపరిచాను అన్నాడు. శ్రీ సమర్థుల కన్నులు మాతృప్రేమను అతనిపై వర్షించాయి. అయినా మూర్ఖుడా, ఇటువంటి పనులా నీవు చేసేది అంటూ పైపైన మందలించారు. తర్వాత అతను తప్పైతే క్షమించండి అని పాదాలు పట్టుకోగానే అతని తల నిమిరి ఆశ్వాసమిచ్చారు. అతని కన్నులు ఆనంద బాష్పాలు వర్షించాయి. ఇది అనిర్వచనీయ ఆనందానుభూతి. విద్యాసాగర, ఇక్కడ పాత్ర శుద్ధి చేయమని గురువు ఆజ్ఞాపించారు. ఉమ్మిని ఖాళీ చేసిన పాత్రను బోళా శుద్ధి చేశాడు. అది అతని కడుపులోకి పోవడం ద్వారా శిష్యుని పాత్ర అనగా శరీరము, మనసు, బుద్ధి కూడా శుద్ధి అయింది. 2 విధాలా పాత్రలు శుద్ధి చేయడం జరిగింది. ఇందుచే శిష్యుని బుద్ధి కుశలత మరింత ఇనుమడించింది. శిష్యునికి సత్సంకల్పం కలుగుట, దానిని గురువుల ఆశీర్వదించుట అడుగడుగునా జరుగుతూనే ఉంటుంది. ఈ విషయం నిశితంగా పరిశీలించే వారికి మాత్రమే అవగతమవుతుంది అని నిత్యానందులు వివరించారు. ధార్మికులారా, ఇలాంటి సంఘటనయే మనకు శ్రీ సాయిబాబా చరిత్రలో కూడా గోచరిస్తుంది. శ్రీ సాయిబాబా కుశాభావు అనే శిష్యుని ఎదుటిని ఏకాదశి రోజున ఉల్లిగడ్డలను చూపి, ఇదిగో నేను కందమూలాలు తింటున్నాను అని తింటుంటే కుశాభావు కూడా నా గురువు తిన్నప్పుడు నేను తినాలి అని తింటారు. మసీదుకు శ్యామ, హేమాత్ పంత్ అందరూ వచ్చిన తర్వాత శ్రీ సాయిబాబా కుశాభావును హేళన చేస్తూ, ఈ బ్రాహ్మణుడు ఏకాదశి పూట ఉల్లిగడ్డలు తిన్నాడు అనగానే కుశాభావు, నా గురువు తినగాలేనిది నేను తింటే తప్పేముంది, అందుకే తిన్నాను అన్నాడు. వెంటనే శ్రీ సాయిబాబా, నేనెందుకు తిన్నానో చూసుకో అంటూ భళుక్కున వాంతి చేయగా కుశాభావుకు అందులో గెండ్సుగడ్డల ముక్కలు కనిపించాయి. తన కళ్ళను తానే నమ్మలేని స్థితి. వెంటనే అతడు ఆ ముక్కలన్నీ ఏరుకుని తినుటకు ఉద్యమించాడు. శ్రీ సాయిబాబా అతన్ని కొడుతూ, ఓ ఈ పిచ్చి బ్రాహ్మణుడా, ఎంగిలి తింటావేంటి, లే లే అని వారిస్తూ ఉంటే కూడా ఆయన వినకుండా అవన్నీ తినేశాడు. అప్పుడు శ్రీ సాయినాథుడు అతని తలపై చేయి ఉంచి, బిడ్డ, నీవు ఎక్కడ ఉండి తలుచుకున్నా నా ధునిలోని విభూతి నీ చేతిలోనికి వస్తుంది, ప్రజాహితం చెయ్యి అంటూ ఆశీర్వదించాడు. తర్వాత శ్రీ నిత్యానందులు ఇట్లు చెప్పసాగిరి. శ్రీ సమర్థులకు దగ్గు తట్టుకోలేనంతగా బాధ పెట్టినప్పుడు చూడలేక ఏడ్చేవాడు బోళా. ఈ సంఘటన తర్వాత బోళా శ్రీరాముని ప్రార్థించుకున్నాడు. గురుదేవుల బాధను నివారించమని కోరుచూ స్మరించేవాడు. ఉన్నట్లుండి గురుదేవులు శ్రీ హనుమంతుని స్తుతి చేయ ప్రారంభించారు. అంతే, వారి బాధ విచిత్రంగా తగ్గిపోయింది. ఆ విధంగా బాధ నివారణ అయిన తదుపరి యథావిధిగా బోళారాంకు తాంబూలం అందించే సేవ మొదలైంది. అయితే శ్రీ సమర్థుల వారు తాంబూలం ఎప్పుడు అడుగుతారో తెలియదు, కానీ అడిగిన తక్షణం అందించాలి. బోళా ఈ సేవను చాలా చాకచక్యంగా చేస్తున్నాడని అప్పుడప్పుడు అతన్ని గురువుగారు పొగిడేవారు. అది విన్న కొందరు శిష్యులకు ఉడుకుమోత్తనంతో ఈర్ష్య ప్రారంభమైంది. అది ఒక అగ్నిజ్వాల వంటిదే. బోళారాం నిన్నగాక మొన్నొచ్చాడు. ఇంత స్వల్ప వ్యవధిలో అతను గురుదేవులకు అత్యంత సన్నిహిత శిష్యుడైపోయేసరికి వారికి కడుపు మంట ప్రారంభమైంది. విద్యాసాగర, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ ఒక తల్లి బిడ్డలే. ఇవన్నీ మహా అనర్థానికి దారితీస్తాయి. గురు సన్నిధిలో కూడా ఇవి పుట్టి వృద్ధి పొందుతాయంటే అవి ఎంత బలీయమో తెలుస్తున్నది. అందరూ కలిసి ఈ బోళారాం సేవకు విఘాతం కల్పించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అతనిపై కొన్ని చాడీలు చెప్పినారు. గురుదేవులు పట్టించుకోలేదు. అతన్నే ముఖాముఖి నిందించి చూశారు. అతనూ పట్టించుకోలేదు. ఇక వారు ఏ విధంగానైనా ఇతన్ని ఇబ్బంది పెట్టాలని ఒక్కొక్కసారి తమలపాకులు తీసి కనబడకుండా దాచిపెట్టేవారు. ఒక్కొక్కసారి ఒక్కలు దాచేసేవారు. బోళారాం వాటిని వెదికి తెచ్చి తాంబూలం తయారు చేయడానికి ఆలస్యం జరిగేది.
అప్పుడు గురువుగారు ఏమిరా ఇంత ఆలస్యం చేస్తున్నావు అంటూ గద్దించేవారు. కానీ బోళా మాత్రం ఎవరిపైన ఏమీ చెప్పకుండా ఇకపైన జాగ్రత్తగా ఉంటానని చెప్పుకునేవాడు. లేకపోతే ఏ సమాధానమూ ఇవ్వకుండా వారి వంక జాలిగా చూచేవారు. గురుదేవులు అతన్ని తీవ్ర స్థాయిలో మందలిస్తుంటే తోటివారి మనసులు కాస్త చల్లబడేవి. కానీ బోళా మాత్రం వారు తనను పెట్టే ఇబ్బందుల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకపోగా తన జాగ్రత్తలో తానుంటూ ఆయా వస్తువులను తనకు చేతనైనంతలో దాచుకుంటూ పని నెరవేర్చుకుంటూ ఉన్నాడు. వారిలో ఇతన్ని తిట్టించాలన్న కుతూహలం పెరుగుచున్నా ఇతనిలో మాత్రం సేవ పట్ల గురువు పట్ల కుతూహలమే నెలకొన్నది. ఎవ్వరిపైనా తాను మాత్రం చాడీలు చెప్పరాదనుకున్నాడు. కానీ తరచుగా వారు ఆ విధంగా వస్తువులను అందకుండా చేస్తూ ఉండేసరికి వెతుక్కోవడంలో చాలా జాప్యం జరుగుతూ ఉంది. ఒకరోజు గురుదేవులు తీవ్రమైన కంఠస్వరంతో ఇలా అన్నారు. ఒరే బోళా, నీ వల్ల కాకపోతే చెప్పేయిరా, మరెవరికైనా ఈ పని అప్పగిస్తాను, ఎందుకింత ఆలస్యం చేస్తున్నావు అని గద్దించారు. నివ్వెరపోయిన భోళా కళ్ళలో నీరు కళ్ళలోనే కుక్కుని ఆయన వైపు జాలిగా చూస్తుంటే వెళ్ళి ఇంకెప్పుడు ఆలస్యం చేయకు అన్నారు. ఒక రోజున భోళా నేర్పించాలనుకున్నవాడొకడు తాంబూలం దంచే రోలు తీసి ఎక్కడో కనబడకుండా దాచేశాడు. భోళా అందరినీ అడిగి చూశాడు. ఏమో ఎక్కడుందో ఎతుక్కో, ఎక్కడో పెట్టి మర్చిపోయావంట అన్నారు. భోళా వెతికాడు. దొరకకపోయేసరికి అతనికి ఒక ఆలోచన వచ్చింది. తాంబూలం దంచకుండా ఇస్తే గురువుగారు నమల్లేరు. కాబట్టి తానే నోట్లో వేసుకుని కచ్చాపచ్చాగా నమిలి దాన్ని ఒక పళ్ళెంలో ఉమిసి తీసుకెళ్లి గురువుగారికి ఇచ్చాడు. వెంటనే గురుదేవులు తాంబూలం సేవించి చేతులు కట్టుకొని నిలబడి ఉన్న శిష్యుని చూస్తూ, ఒరే, ఈరోజు తాంబూలం చాలా రుచిగా ఉన్నది, ప్రతిసారి నాకు ఇలాంటి రుచిగల తాంబూలం తెచ్చిపెట్టు అంటుంటే తాను చేసింది చెప్పుదామనుకుంటుండగా, పో నాకేం చెప్పొద్దు, ఇలాంటి రుచితోనే కావాలి సుమా అని గదిమారు. భోళా సరేనన్నట్లుగా తలాడించి వచ్చేశాడు. ఇక అతను రోజుల కొరకు ఇబ్బంది పడకుండా ఆకులు, సుగంధ ద్రవ్యాలు, సున్నం వంటివన్నీ చాలా జాగ్రత్తగా తాను దాచుకుని గురువుగారికి తాంబూలం సరి అయిన సమయానికే అందిస్తున్నాడు. 2-3 రోజులు గడిచాయి. రోలు దాచినవాడు భోళా తాంబూలం ఎలా దంచి ఇవ్వగలుగుతున్నాడో కనిపెట్టాడు. ఈ విషయం తన తోటి శిష్యుల్లో కొందరితో చెప్పాడు. అయ్యో అయ్యో, ఎంత ఘోరం, ఎంత పాపం! ఈ భోళా తాంబూలాన్ని తన నోట్లో పెట్టుకుని నమిలి ఆ ఎంగిల్ని గురుదేవులకు తినిపిస్తున్నాడు. వీడు రౌరవాది నరకాలకు పోతాడని అందరూ కలిసి తిట్టుకున్నారు. అతనికి వినబడేలాగును కూడా అన్నారు. భోళా విన్నా కూడా వారికి ఏమీ సమాధానం చెప్పలేదు. గురుదేవులకు సర్వం తెలుసు కదా అని ఏమీ మాట్లాడక ఊరుకొన్నాడు. తోటి శిష్యులు వారిలో వారే మాట్లాడుకుని 2 శిష్యులు గురువుగారికి చెప్పకుండానే బయలుదేరిపోయి శివాజీ మహారాజు గారికి ఈ సంగతిని చెప్పాలనుకున్నారు. గురువుగారు ప్రత్యేకంగా వారిద్దరినీ పిలిచి, మీరు సరాసరి సతారాకు పోయి శివాజీ యొక్క కుశలం విచారించిరండి అని ఆదేశించారు. మంచి అవకాశం లభించిందని వారిరువురు సతారాకు పోయి శివాజీ మహారాజు వారిని దర్శనం చేసుకున్నారు. గురుదేవులు తమరి కుశలం విచారించమన్నారని చెప్పారు. శివాజీ కూడా గురుదేవుల కుశలం అడిగినారు. అప్పుడు వీళ్లకు బాగా సందు దొరికింది. మహారాజా, ఏమని చెప్పమంటారు? భోళారాం అనే శిష్యుణ్ణి గురువుగారు అమాయకుడని అమితంగా ప్రేమిస్తారుగా, వాని యొక్క దౌష్ట్యం మితిమీరిపోయిందనుకోండి. అబ్బా, నేను చెప్పలేను అని ప్రక్కవాడిని నీవు చెప్పు అంటాడొకడు. ఆ ఘోరాన్ని నా నోటితో నేను చెప్పలేనంటాడు మరొకడు. ఏమిటా ఘోరం, ఏమిటా దౌష్ట్యం చెప్పండి, లేదా ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడే దండిస్తానంటూ శివాజీ గట్టిగా అరిచేసరికి దడదడలాడుతూ, గురువుగారికి బోళా రోజు ఎంగిలి తాంబూలం ఇస్తున్నాడు, మీతో చెప్పి దండింపజేయాలని వచ్చాము, కానీ మేము చెప్పినట్లు చెప్పకుండా మీరొచ్చినట్లుగా వచ్చి జాగ్రత్తగా గమనించండి, ఇదే మా విన్నపం అని చెప్పేసి వెంటనే వెనుదిరిగి బయలుదేరారు. వేగంగా వచ్చి ఆశ్రమం చేరుకునే లోపునే శివాజీరాజు గారు గుర్రం పైన అంతకన్నా వేగంగా వచ్చి శ్రీ సమర్థుల సన్నిధిలో ఉన్నారు. శివాజీని చూస్తూనే శ్రీ సమర్థులు, నేను రమ్మని కబురు చేయలేదే, ఏమిటి అకస్మాత్తుగా దర్శనమిచ్చారు రాజుగారు అని పలకరిస్తూనే ఉచితాసనం చూపించారు. శివాజీ ముందుగా గురుదేవుల పాదాలకు నమస్కరించి తర్వాత తమరితో ఒక విషయం ఏకాంతంలో మాట్లాడాలని వచ్చామన్నారు. శ్రీ సమర్థులకు సర్వమూ విదితమే కదా, సరే యథేచ్ఛగా మాట్లాడు అన్నారు. ఎవ్వరూ లేకుండా చూచి, గురుదేవ, తమరు సేవించే తాంబూల సేవలో ఏదో ఘోరం జరుగుచున్నట్లు తెలిసింది, దాన్ని విచారించుటకై వచ్చానని ఉన్నదున్నట్లు చెప్పేశారు శివాజీ. శ్రీ సమర్థులు, ఓహో అలాగా, అయితే ఈ క్షణంలోనే ఆ విషయం తేల్చుకుందాం అని, భోళా, తొందరగా నాకు తాంబూలం కావాలరా, వెంటనే తేవాలి, ఆలస్యం చేయకు అంటూ కేకలు పెట్టారు. భోళా లోపలేం చేస్తున్నాడో వెళ్ళి చూడండి శివాజీ అంటూ ఆయన కూడా లోపలికి పొమ్మని చెప్పుచూనే, ఒరే బోళా, ఏ రోట్లో ఆకులు దంచావో ఆ రోలు కూడా తీసుకొనిరారా అంటూ మళ్ళీ పెద్దగా కేక వేశారు. బోళా గబగబా నోట్లో ఆకు, వక్క, పరిమళ ద్రవ్యాలన్నీ వేసుకుని నమిలి చేతిలో
ఒక పళ్ళెంతో వస్తున్నాడు. రాజు ఎదురుగా వచ్చేసరికి ఆయన బొడ్లో ఉన్న కత్తి తీసుకుని, రాజావారు, ఈ రోటితో పాటు తాంబూలాన్ని గురువుగారికి ఇవ్వండి అంటూ తన కంఠాన్ని నరికేసుకున్నాడు. ఆ తల పళ్ళెంలో పడింది. నిశ్చేష్టుడైన శివాజీ ఆ తలను అలాగే పట్టుకెళ్ళి తీసుకోండి తాంబూలం అన్నాడు. గురువుగారు చేయి చాచగానే తాంబూలం ఎగిరి వచ్చి చేతిలో పడింది. దాన్ని నోట్లో వేసుకొని తింటూ, శివబా, రోటిని యథాస్థానంలో ఉంచండి అన్నారు. శివాజీ ఆ తలను తీసుకెళ్లి బోళా మొండెమునకు అతికించారు. గురుదేవులు, ఒరే బోళా, ఇట్రారా, నీకు తగిన శిక్ష నేను గదా విధించాలి అంటూ ఉంటే బోళా లేచి వచ్చి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. చూడండి శివాజీ, మీ సభలో విచారణలకు మా సభలో విచారణలకు తేడా కనిపెట్టారా? ఆశ్రమంలో ఉండే శిష్యులందరినీ రమ్మనండి అంటుంటే శివాజీయే వెళ్ళి అందరినీ పిలిచారు. అప్పుడు గురుదేవులు బోధించడం ప్రారంభించారు. శివాజీ మహారాజ్ తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీరు అనుకుంటారు. ఆ నీటిని పాలని కలిపివేస్తే కూడా పాలను మాత్రమే విడదీసి సేవించే హంసతత్వం తెలుసుకోవాలి. వ్యక్తులందరిలో సద్గుణాలే ఉండవు, దుర్గుణాలు కూడా ఉంటాయి. తప్పులు చేయని వారు ఊర్విలోనే ఉండరు. కానీ ఎదుటివారి తప్పులెంచేవారున్నారే, వారు తమ తప్పులను కప్పిపెట్టుకుని ఎదుటివారి తప్పులను ఏకరువు పెట్టుచుంటారు. వారిని మాత్రం కనిపెట్టాలి సుమా. బోళా తన నోటిని ఉపయోగించి నాకు తాంబూలం దంచిచ్చాడు. సరే, నాకు ఆ సంగతి తెలుసును. కానీ దానికి కారణం తాంబూలం దంచే రోటిని కనబడకుండా దాచిన వ్యక్తి కదా. ఎటువంటి జాప్యం లేకుండా నా అక్కర తీర్చినవాడు నేరస్తుడా, లేక వాడిపైన ఈర్ష్యతో రోటిని దాచి పైగా నీతో వానిపై చాడీలు చెప్పినవాడు నేరస్తుడా? ఆలోచించు అని శివాజీరాజుకు చెప్పుచుండగానే గడగడా వణుకుచూ రోటిని దాచినవాడు వచ్చి, మన్నించండి, తప్పంతా నాదే, ఈర్ష్యాద్వేషాలు ఈ రోజు నుండి వదిలేస్తాను, దయచూపండి అంటూ పాదాలు పట్టుకున్నాడు. శ్రీ సమర్థులు, శివబా, ఇలా ఉంటుంది న్యాయ విచారణ. అమాయకుడికి నిరపరాధికి శిక్ష పడుట న్యాయమా చెప్పు అని ప్రశ్నించగా, లేదు గురుదేవా, తప్పు చేసిన వాడికే శిక్ష పడాలి అని శివాజీ అన్నారు. గురువుగారు, మరి వీడేమో క్షమించమంటున్నాడు, ఎలాగా? క్షమించాలా లేదా? ఎందుకంటే తప్పు ఒప్పుకున్నాడు కదా, ఏం చేద్దాం అని తిరిగి ప్రశ్నించారు. శివాజీలో మదన ప్రారంభమైంది. యథార్థమూ సత్యమూ తెలిసి ఇంత జరిగినా సహించుకుంటూ వీరందరిపైన అపారమైన ప్రేమను కురిపిస్తూ ఉన్నారు గురుదేవులు. వీరు వచ్చి తప్పుడు సమాచారం అందించగానే నేను ఆగమేఘాలపై వచ్చి నిరపరాధిని శిక్షించబూనుకున్నానే, గొప్ప మూర్ఖుడను నేను అని తనకు తానే నిర్ధారించుకుని, గురుదేవా, రాజు పదవిలో ఉండే మూఢుడిని నేను. తొందరపాటుతో దోషిని శిక్షించాలని పరుగెత్తి వచ్చాను. గురుదేవుల సాన్నిధ్యంలో జరిగే విషయాలు వారికి తెలియదా? ఎక్కడెక్కడో జరిగే విషయాలన్నీ తెలుసుకునే గురువుగారు సమర్థులుండగా నేనెందుకని ఆగలేక దుండుడుకు ఆలోచనలతో వచ్చాను. కాబట్టి వీరెవ్వరూ కాదు, నేనే అసలైన నేరస్తుడను. తమరే శిక్ష వేసినా సంతోషంగా స్వీకరిస్తానని 2 చేతులు జోడించి నమస్కరించారు. చిరునవ్వులు చిందిస్తూ, శివా, శిక్షాశాస్త్రం చాలా ఘనమైనది. శిక్ష వ్యక్తిలోని దుర్గుణాన్ని సమూలంగా రూపుమాపాలి. శిక్ష అనగా శిక్షణ అని అర్థం. నా శిష్యులకు సరి అయిన శిక్షణ లేకనే కదా ఇటువంటి బుద్ధులు పుట్టి అది గురువుకే చెడ్డ పేరు తెస్తుంది. అందుకని వీరు రోటిని దాచారని తెలిసినా వాని భక్తికి నిష్ఠకు సంతోషించి ఎంగిలి తాంబూలం కోరి మరీ తిన్నాను. శివాజీ, సద్గురుని కర్తవ్యం అర్థమైనదా? శిష్యుని తప్పులో గురువుకు భాగం ఉంటుంది. నీవు కూడా శిష్యుడివే కదా, నీవు తప్పు చేసినా దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత నాకున్నది అని సుదీర్ఘంగా బోధించగా అందరూ జయ జయ రఘువీర సమర్థాయని, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని జయ జయనాదములు చేసినారని నిత్యానందుల వారు శ్రోతలకు చెప్పి జయ జయ ధ్వానములు చేయించినారు. జై జై రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 33వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. అధ్యాయం 34. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ సమర్థులకు శ్రీదత్త దర్శనం. శ్రీ సమర్థుల వారి లీలలను దర్శించి పులకితాంతరంగులైన శ్రీ నిత్యానంద స్వామి వారికి కొన్ని దత్తాత్రేయుల వారి లీలలు కూడా అందుమిళితములై దర్శనమగుచుండా ద్విగుణీకృతమైన ఆనందం కలిగిన ఆ దివ్యానుభూతులను విద్యాసాగరునితోనే గాక అక్కడ చేరి ఈ కథాశ్రవణం చేసే వారందరికీ ఆనందాన్ని పంచే విధంగా వర్ణించసాగినారు. విద్యాసాగర, ఒకసారి శ్రీ సమర్థరామదాస స్వామివారు తమ అంకిత శిష్యుడైన ఉద్ధవుని వెంట తీసుకుని తీర్థయాత్రలకు వెడలినారు.
అనేక తీర్థాలు క్షేత్రాలు దర్శించుకుంటూ ఆయా క్షేత్రములందు ధర్మ ప్రబోధములు చేస్తూ ప్రజలలో ధర్మజాగరణ చేయిస్తూ ముందుకు సాగిరి. క్రమంగా ఒకనాడు మాహోర్గఢ్ అనగా మాతాపురంకు చేరినారు. అచ్చటనే పూర్వం విష్ణుదత్తుడను బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుని సహాయంతో ముప్పతిప్పలు పడి శ్రీదత్తుని దర్శించుకున్నాడు. శ్రీదత్తుని తన ఇంటిలో జరుగు శ్రాద్ధమునకు ఆహ్వానించగా సంతోషంతో దత్తస్వామి వారింటికి వేంచేశారు. విష్ణుదత్తుని భార్య సుశీలమ్మ మహాసాధ్వి. ఆమె ఎంతో సమయస్ఫూర్తితో అగ్నిదేవుని సూర్యుని భోక్తలుగా ఆహ్వానిస్తుంది. ఆ ముగ్గురు దేవతలకు భోక్తవ్యం సమర్పించి విష్ణుదత్తుడున్నో సుశీలమ్మయు ధన్యులైనారు. వారి భక్తికి మెచ్చి దత్తస్వామి తన మంత్రమును వారికి ఉపదేశం చేసి లోకోపకారం చేయమని ఆదేశిస్తారు. సూర్యభగవానుడు అగ్నిభగవానుడు వారి యందు కృపతో మీరు చేసే లోకోపకార కార్యంలో మేము తోడ్పడతాము. మీ వద్దకు ఏ బాధతో వచ్చేవారికైనా వారి కర్మలు తొలగేలాగా అనుగ్రహిస్తామని వరమిస్తారు. తర్వాతి కాలంలో ఆ దంపతులు నిత్యము వారి గృహంలో దత్తస్వామిని ఆరాధించడమేగాక ఉదయం మేలుకొలుపు, రాత్రికి ఉయ్యాలలో పవళింపు సేవలు ఏమరక చేస్తుండేవారు. ఆ ప్రదేశమే శ్రీదత్తునికి ఇష్టమైన విశ్రాంతి మందిరంగా మారింది. ఆ స్వామివారి శయన మందిరంలో ఈనాడు కూడా ఆ విధంగానే పవళింపు సేవలు మేలుకొలుపులు జరుగుచున్నవి. విద్యాసాగర, విశేషం ఏమిటంటే ఈ రోజుల్లో కూడా ప్రతిదినం ఆయన శయ్యపైన పూలు పరిచి పవళింపు పాటలు పాడి ఆరతి చేసి తలుపులు మోస్తారు పూజారులు. తెల్లవారి తలుపులు తెరిచేసరికి ప్రక్కతో పాటు ఆ పూలు నలిగి ఉంటున్న దృశ్యాన్ని అందరూ దర్శించి శ్రీదత్తస్వామి యొక్క సత్యతను తెలుసుకుంటున్నారు అని ఆ విధంగా శ్రీదత్త మహిమను పునశ్చరణం గావించి నిత్యానందుల వారు శ్రీ సముద్ర ఎడల కలిగిన దత్తానుగ్రహమును ఇట్లు వివరింపసాగిరి. విద్యాసాగర, మాహోర్గఢ్కు చేరిన శ్రీ సమర్థ రామదాస స్వామి వారును ఆయన శిష్యుడైన ఉద్ధవుడును స్నానము, సంధ్య అనుష్ఠానములు ముగించుకొని దైవదర్శనానికి వచ్చారు. మందిరంలో దైవదర్శనం చేసుకుని ముఖమండపంలోనికి వచ్చారు. అచ్చట 10 మంది బ్రాహ్మణులు ధ్యానమునకు ఉపక్రమింపబోవుచున్నారు. వారి వద్దకు పోయి శ్రీ సముద్రుల వారు, ఆర్య, తమరు దేని కొరకు ఇచ్చట ధ్యానం చేయబోచున్నారని ప్రశ్నించిరి. ఆ బ్రాహ్మణులకు ఇది వింత ప్రశ్నే అనిపించెను. ధ్యానం ఎందులకు అని ప్రశ్నిస్తున్నావు? నీవెంత వివేకివయ్యా? ధ్యానం ఎవరు చేసినా దైవదర్శనం కొరకే. మేము దత్తస్వామి భక్తులం, ఆయన దర్శనం కోరి ఇచ్చట ధ్యానం చేస్తున్నామని తెలిపిరి. శ్రీ సమర్థులు వెంటనే శిష్యునితో, ఉద్ధవ, మనమెంత అదృష్టవంతులం! వీరికి శ్రీదత్తుని దర్శనమైనచో మనకు కూడా జరుగును కదా, మనం కూడా ఇచ్చటనే ధ్యానమును కూర్చుందాం అన్నారు. ఆ మాటలు విని అచ్చటి బ్రాహ్మణులు వింతగా నవ్వి, మేము 12 సంవత్సరాలుగా ఇచ్చట ధ్యానం నిత్యము నియమంగా చేస్తున్నాం, మాకే ఇంతవరకు ఆయన దర్శనం కాలేదు. నీవిప్పుడొచ్చి కూర్చుని ఇప్పుడే దర్శనం పొందుతావా? దత్తుడంటే అంత సులభుడు కాదయ్యో అన్నారు. శ్రీ సమర్థులు ఆ బ్రాహ్మణులతో, తమరు గొప్ప సాధకులు, శ్రీదత్తస్వామి సులభ సాధ్యుడు కాడని నాకు తెలుసు, కాబట్టే తమరి ప్రక్కన కూర్చుండి దర్శన లాభమును పొందాలని కోరాను. మేము మీ ప్రక్కన కూర్చుండిన మీకేమైనా అభ్యంతరమా అని అడిగారు. వారు, సరే కూర్చోండి, మాకేం అభ్యంతరం లేదు అన్నారు. గురు శిష్యులు ఇరువురు వారి సరసన ధ్యానమునకు కూర్చున్నారు. 1 పావు గంట గడిచింది. శ్రీ సమర్థులు సమాధి స్థితిలో ఉన్నారు. ఉద్ధవుడును ధ్యానంలో నిమగ్నమైనాడు. ఇంతలో ఆ దేవాలయం ముందరనున్న ఖాళీ స్థలంలో గణగణగణ గంటల చప్పుడు వినిపించింది. ధ్యానానికి ఉపక్రమిస్తున్న బ్రాహ్మణులకు ఆ చప్పుడు వినబడి కళ్ళు తెరిచి చూశారు. చూస్తుంటే వారికి ఎంతో జుగుప్సాకరమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక మహమ్మదీయుడు తన సంసారాన్ని ఒక దున్నపోతు బండిలో తీసుకొచ్చి సరిగ్గా ఈ గుడి ముందరనే ఆపాడు. వీరంతా చూస్తుండగా బండిలో నుండి ఒక కోళ్ల గంపను కిందకు విసిరేశాడు. అవి కొక్కో అంటూ శబ్దం చేస్తున్నవి. అంతలో 6 గొర్రెలను, 3 కొడుకులను, భార్యను దింపాడు. తర్వాత పెద్ద అండా ఒకటి నీళ్ల కడవను దించాడు. బీబీ, నాకు ఆకలి విపరీతంగా ఉన్నది, తొందరగా వంట కానివ్వు అన్నాడు. ఈ బ్రాహ్మణులు ధ్యానభంగం ఎలాగూ అయ్యింది, గుడికెదురుగా వచ్చి ఇలాగ ఈ దుష్టుడు ఇంకేం చేయబోతున్నాడోనని అలాగే చూస్తూ వారి చర్యలను గమనిస్తున్నారు. ఆ సాహెబ్ భార్య, హుజూర్, పొయ్యి వెలిగించాను, ఏమేమి వండమంటావని అడుగుతున్నది. అతడు ఆ గంపలోని 25 కోళ్లను కోసి అందులో వేసేయి అన్నాడు. అతని భాషలో, ఓ 25 ముర్గీకో కాట్దాలో అన్నాడు. అతని భార్య భర్తతో, అవన్నీ కోసేశాను, ఇంకేం వేయాలని అడిగింది. అతడు, ఆ 6 గొర్రెలను కోసేయి అన్నాడు. ఈ బ్రాహ్మణులు కళ్ళు మూసుకున్నారు. వారు చేసే దుష్కృత్యాన్ని చూచేదలాగని. శబ్దాలు, మాటలు మాత్రం వినబడుతున్నాయి. అంతలో ఆ బీబీ, హుజూర్, అండాలో సగానికి కూడా రాలేదు అన్నది. ఆ దున్నపోతును కోసే అని అతని గొంతు మరికొంచెం సేపటికి, హుజూర్, ఇంకా ఆ అండా నిండలేదు అని భార్య చెప్పింది. భర్త,
సరే ఆ పిల్లల ముగ్గురిని కోసి అందులో పడే అని సమాధానం చెప్పేసరికి ఇక్కడ కూర్చుని ఈ మాటలు వింటున్న బ్రాహ్మణులందరికీ ఒళ్ళు జల్లరించింది. ఇప్పటిదనక వీళ్ళు నోరులేని జీవాలను వధించారు, ఇప్పుడిక వారు కన్న పిల్లలను కూడా వధించి వండుకొని తింటారా? వీళ్ళది ఆకలేనా? వీళ్ళు మానవులు కాదు, రాక్షసులు. ఈ రోజున లేస్తూ ఎవరి ముఖం చూసామో గాని ఈ కళ్ళ ముందర ఇంత అకృత్యం జరుగుతుంటే చూడవలసిన కర్మ మనకు పట్టింది. హతవిధి, ఎంత దుర్మార్గం! వీళ్ళవి పొట్టలు కావేమో అని ఒకరు, చెరువులై ఉంటాయని ఒకరు మాట్లాడుకుంటూ కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకున్నారు. అంతలో మళ్ళీ ఆ బీబీ కంఠధ్వని, జీ హుజూర్, పిల్లల్ని కోసేసినా అండా నిండలేదు, ఏం చెయ్యమంటావు అంది. అతను వెంటనే ఏ బమ్మనుకో కాడ్దాలో అరుగో ఆ బ్రాహ్మణులందరినీ కోసేసేయి అని ఆజ్ఞాపించాడు. ఆ శబ్దం చెవిన పడగానే ఈ 10 మంది బ్రాహ్మణులు లేచి పరుగో పరుగు, ఏ దారి దొరికితే ఆ దారిని పడి పరిగెత్తుతుంటే వారి పై పంచెలు ఎగిరిపోయాయి, కట్టుపంచెలు జారిపోతున్నాయి, కాలి కొద్దీ పరిగెత్తిపోయారు. ఆ బీబీ కత్తి చేతబట్టి వచ్చి ఉద్ధవుడి జుట్టు చేతపట్టుకుంది. ఇంతసేపటి నుండి ఈ సంభాషణలు ఉద్ధవుడు కూడా వింటూనే ఉన్నాడు. తనను చంపడానికి ఆమె వస్తుందని కళ్ళు మూసుకుని ఊహించాడు. అయినా నా గురుదేవులు సమర్థులు దగ్గరుండగా నాకేం భయం? చంపినా బ్రతికించగల మృత్యుంజయులు నా అండనుండగా ఎవరైనా నన్నేం చేయగలరని భావించి ధైర్యంతో కూర్చున్నాడు. అంతలో రామదాసా అని మృదుమధుర కంఠస్వరం వినవచ్చింది. శ్రీ సమర్థుల వారు కన్నులు తెరిచి లేచి నిలిచి చేతులు జోడించి, శ్రీదత్తదేవ కారుణ్యభావ దివ్యప్రభావ జంభాసురుంద్రుంచి దేవేంద్రునిన్ గాచినావే, కార్తవీర్యార్జునిన్ బ్రోచి రాజార్షునిన్ చేసినావే, రేణుకామాత పుత్రుండడవు భార్గవున్ చేపట్టి త్రిపురనే నేనంచు వ్రాక్విచ్చినావే, మదాలసాసుతుడలర్కుండు నిన్ను చేర యోగ విద్యన్ ప్రసాదించినావే, అనఘేశ విశ్వేశ దేవేశ వాగీశ యోగీశ త్రైగుణ్యమూర్తి భక్తానువర్తి, దత్తాయని నిన్ను పిల్వంగనే వచ్చి దర్శనం విచ్చినావే, దయాసాంద్ర శ్రీ సచ్చిదానందమూర్తి, పాహిమాం పాహిమాం, నమస్తే 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 నమః అని స్తోత్రము సలుపుచుండగా ఉద్ధవుడును చేతులు జోడించి నమస్కరిస్తూ నిలిచియున్నాడు. అంతకుముందు వినిపించిన మాటలు, తన జుట్టు పట్టుకున్న స్త్రీ గాని ఏమీ కనిపించలేదు ఉద్ధవునికి. శ్రీదత్తస్వామి వారు మాత్రమే చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఆయన సుందర సుకుమార సురచిర ముఖార విందమును చూస్తుంటే అమృతపానం చేసినట్లుంది. క్షణం క్రిందట మృత్యువు కబళించే ప్రయత్నం చేసినప్పుడు తాను ధైర్యంగా ఉన్నందునను గురుస్మరణ చేసినందునను ఇప్పుడే అమృత దృశ్యం లభించింది అనుకుంటూ మనసారా ఆయన రూపాన్ని ఉద్ధవుడు దర్శించుకుంటున్నాడు. శ్రీదత్తస్వామి ప్రసన్నులై, రామదాసా, నీవు వచ్చి ఎందుకయ్యా ఈ అనధికారుల మధ్యన కూర్చున్నావు? వారి మూలంగా నేనెంత నాటకం ఆడవలసి వచ్చింది. భలేవాడివయ్యా, నన్నే ఇంత ఇబ్బందికి గురి చేశావు అన్నారు. స్వామి, మీరు మహానటులు, జగన్నాటక సూత్రధారులు, మీకిది యొక్క లెక్క. ఇప్పటికే ఎంతమందికి ఎన్ని రూపాలు చూపారు, ఎంతమందిని మాయ చేశారు. ఇంద్రుడినే మాయలో పడవేశారు, భార్గవరామునికి చండాలుని రూపం చూపారు, ఇప్పుడు ఈ బ్రాహ్మణులకు మహమ్మదీయునిగా దర్శనమిచ్చి భయపెట్టితిరి. స్వామి, వారందరూ 12 సంవత్సరాలుగా నీ గురించి ధ్యానం చేస్తున్నారట. నీవెంతో దయామయుడవే, వారి పట్ల ఎందుకయ్యా ఇంత కాఠిన్యత? వారికి కూడా దర్శనం ప్రసాదించు దేవా అని వారి తరపున ప్రార్థన చేశారు. శ్రీదత్తస్వామి, రామదాస, నీవు యోగ్యుడవు, సర్వజనహితమును కోరుచు అనేక కష్టనష్టముల కోర్చి భక్తి జాగరణ చేయుచున్నావు. నిరంతర రామనామస్మరణ నీవు చేయుటేగాక అందరితోనూ చేయించుచున్నావు. ఎవడు 10 మందికి మేలు కోరుతాడో అతడు ఆ భగవానునికి ప్రియుడవుతాడు. నీ యందుగల లోకహిత కాంక్ష వలననే నేను ప్రసన్నుడనైనాను. ఆ బ్రాహ్మణులు జపధ్యానములందు నిష్ణాతులు కాలేరు కూడా. స్థూలోపాసనే తెలియదు, మరి సూక్ష్మ పర ఉపాసనల మెట్లు వారింకేం ఎక్కగలరు? ఆత్మతత్వం ఎట్లు తెలుసుకోగలరు? నీకు వారికి పోలికేముంది? అందుకే వారు అనధికారులని చెప్పాను అన్నారు. తర్వాత నీ కోరికేమిటో చెప్పు, తీరుస్తాను అనగానే శ్రీ సమర్థులు, దేవదేవా, గోసావికి కోరికలేమిటి స్వామి? సర్వులు నీ మహిమను తెలుసుకోవాలి, నిన్ను స్మరించగలగాలి. కాబట్టి దయతో ఈ బ్రాహ్మణులకు దర్శనం అనుగ్రహించు, అదే నా కోరిక అన్నారు. భక్తుని కోరిక గురువు తీర్చాలి గదా. సరే, పోయి వారందరినీ రమ్మని పిలుచుకోమనిరా అని ఉద్ధవునితో అన్నారు దత్తస్వామి. ఉద్ధవుడు ఆతృతతో పరిగెత్తిపోగా 4 మాత్రం దొరికారు. వారిని బ్రతిమాలి రమ్మని దత్తస్వామిని దర్శించుకోమని పిలుస్తుంటే మొదట వారు నమ్మలేదు. ఉద్ధవుడు ఎన్నో ప్రమాణాలు చేసి రమ్మంటే వచ్చారు. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే శ్రీ సమర్థులొక్కరే ఉన్నారు.
వారు ఉద్ధవునితో, ఏమిటయ్యా దత్తాత్రేయ స్వామి వచ్చారన్నావు, దర్శనమన్నావు, ఏరి ఎక్కడా అనంటుంటే శ్రీ సముద్రుల వారు వారిని అనునయ వాక్యాలతో శాంతింపజేసి ప్రక్కన కూర్చుండబెట్టుకుని శ్రీ దత్తాత్రేయుని ఈ విధంగా ప్రార్థించారు. నేరములెంచకుమా శ్రీ గురుదత్త, నేరములెంచకుమా శ్రీ దత్త, మా నేరములెంచకుమా. జన్మించినదాదిగ నిన్నెదలో తలపక, ఇహ సుఖములకై తపించితిమి. జన్మించినదెందుకో మరచితిమి, దిక్కు తెలియక వేసారితిమి. నేరములెంచకుమా శ్రీ గురుదత్త, నేరములెంచకుమా శ్రీ దత్త, మా నేరములెంచకుమా. ధ్యానము యోగము ఎరుగమైతిమి, నీ దివ్యలీలలు తెలియమైతిమి. నిను గుర్తించక మూఢులమైతిమి, కరుణ చూపి కాపాడుమో దేవా. నేరములెంచకుమా శ్రీ గురుదత్త, నేరములెంచకుమా శ్రీ దత్త, మా నేరములెంచకుమా. అందరూ ఈ ప్రార్థనా గీతాన్ని శ్రీ సమర్థులతో శృతి కలిపి పాడగా శ్రీదత్త స్వామి ప్రత్యక్షమైనారు. ఆ బ్రాహ్మణులందరూ కూడా ఆ దివ్య తేజోమయ మంగళమూర్తిని కనులారా దర్శించుకుని అపరాధములను మన్నింపమని మనసారా వేడుకొన్నారు. శ్రీ దత్తాత్రేయుల వారు వారిని సుఖశాంతులతో వర్ధిల్లుమని దీవించి అంతర్ధానమైనారు. తర్వాత శ్రీ సమర్థుల వారికి మ్రొక్కి తమ తప్పులు క్షమించమని వారంతా వేడుకుని శ్రీదత్తుని ప్రార్థించి తమ బోటి అల్పులకు దర్శనం కలిగించినందులకు కృతజ్ఞతలు ప్రకటించారు. విద్యాసాగర తర్వాత ఉద్ధవుడు గురుదేవులను ఇలా ప్రశ్నించాడు. గురుదేవ, శ్రీ దత్తాత్రేయ స్వామి వారు మహమ్మదీయుని రూపంలో వచ్చారని అర్థమైనది. కానీ ఆయనకు పెండ్లి లేదు కదా, భార్య ఎలా వచ్చింది? ఆ పిల్లలేమిటి? వాళ్ళను వధించడం ఏమిటి స్వామి? ఆయన చూపిన లీలలోని అంతరార్థాన్ని విడమర్చి చెప్పండి స్వామి అని కోరాడు అని నిత్యానందుల వారు చెప్పగానే విద్యాసాగరుడు, గురుదేవా, నేనిప్పుడు అదే ప్రశ్న వేయాలనుకున్నాను. తమరేమో ఉద్ధవుడు కోరాడని చెప్తున్నారు. నాకు కూడా ఆ రహస్యం వినాలని చాలా కుతూహలంగా ఉంది. వివరంగా శ్రీ సమర్థులు ఏమి చెప్పారో చెప్పండని అడిగాడు. నిత్యానందులు ఇలా చెప్పారు. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు తన శిష్యునికే కాకుండా ఆ బ్రాహ్మణులకు కూడా అర్థమయ్యే విధంగా ఇలా వివరించారు. శ్రీదత్తునికి భారీగా కనిపించినది మాయ, ఆమె మధుమతి. ఇంకా లోతుకుపోయి విచారిస్తే దత్తుడే మాయ, మాయే దత్తుడు. ఒక్కొక్కప్పుడు ఆయన మాయాముక్తుడుగా గోచరిస్తుంటాడు. పరమభక్తులు ఆయన్ను మాయాయుక్త రూపంగా సచ్చిదానంద స్వరూపంగా దర్శిస్తుంటారు. మామూలు భక్తులు ఈ మాయను తెలుసుకోలేరు. ఆమె అధ్యక్షతన ఈ సృష్టి అంతయు జరుగుచున్నది. ఈ విశ్వంలోని అన్ని రూపాలు నామాలు ఆ పరబ్రహ్మదత్తుడివే. ఆమెను వంట చెయ్యమని పురమాయించుట అనగా ఆ క్రియ ద్వారా చూచేవారులకు ఆధ్యాత్మిక ఆహారమును అందించుట. అది ఎట్లనగా మనం ఎదుట ఒక పాత్ర, ఆ పాత్రయే ఈ శరీరం. 25 కోళ్ళు 25 తత్వములకు సంకేతం. అనగా పంచభూతములు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణములు, పంచ తన్మాత్రలు, 6 గొర్రెలు అరిషడ్వర్గములు అనగా కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు, దున్నపోతు అహంకారమునకు సంకేతం, 3 సంతానము సత్వ రజస్తమో గుణములు. ఇంతవరకు అర్థమైనది కదా. వీటినన్నింటినీ తెగకోసిన క్రియ ఏమిటంటే, ఇవన్నీ జీవించి మీలో ఉన్నంతసేపు భగవంతునికి చేరువ కాలేరు అని తెలుపుటకు వాటినన్నింటినీ నిర్జీవులుగా మార్చుకోండని మనకు బోధించినది. ఎవరు అంటే ప్రకృతి మాత. చివరకు ఈ బ్రాహ్మణులను వధించమని ఆజ్ఞయింది అంటే అర్థం చేసుకోండి. నేను బ్రాహ్మణుడను, నేను శూద్రుడను అని అనుకుంటుంటారు. అసలైన ఆత్మకు బ్రాహ్మణ శూద్ర అను భేదములు, స్త్రీ పురుష భేదములు ఉండవు. అందులకే ఆ భావాన్ని కూడా తొలగించుకుంటే గాని పరమాత్మ అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి దర్శనము మనము పొందలేమని తెలుపుటయే ఆ లీలలోని ఆంతర్యం. కనుక మనం సమ్యక్ జ్ఞాన సంపన్నులమై దత్తుని చేరాలి అని శ్రీ సమర్థుల వారు బోధించారు. ఆ బ్రాహ్మణులు శ్రీ సమర్థులకు మరల పాదనమస్కారములు చేసి, ఆర్య, తమరింత విపులంగా చెప్పినారు కావున మాకిప్పుడు దత్తతత్వం కాస్త అవగతమైనది. ఆ దృశ్యాలు చూచిన సమయంలో మాకు ప్రాణాలు కడబట్టినాయి. మీ కృపచేత మాకు దత్తదర్శనం లభించింది.
మీరే మా గురుదేవులని శ్రీ సమర్థులకు వందనాలు అర్పించి మరి 4 రోజులు ఈ క్షేత్రంలోనే ఉండి మాకు జ్ఞానబోధ చేయమని కోరగా దయతో శ్రీ సమర్థులు అనుగ్రహించారు అని శ్రీ నిత్యానందులు వివరించగా విని విద్యాసాగరుడు కన్నుల ఆనంద బాష్పాలు స్రవించుచుండగా జయ జయ రఘువీర సమర్థాయని జయ జయనాదములు చేసెను. గురుదేవులైన నిత్యానందుల వారును అచ్చట చేరి శ్రవణం చేయుచున్న భక్తులను వారితో శృతి కలిపి జయ జయనాదములు చేసిరి. జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయములోని 34వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.